నమస్కారం. ఈరోజు మనము ఓ అద్భుతమైన, ఇంకా చెప్పాలంటే నమ్మడానికి కాస్త కష్టంగా ఉండే కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక వ్యాపార సంస్థ కేవలం లాభాల కోసం మొదలైన ఒక కంపెనీ ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల్లో ఒకటైన మన భారతదేశాన్ని పూర్తిగా ఎలా తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. అవును, మీరు విన్నది నిజమే. ఏ సైన్యమో చక్రవర్తో కాదు, కేవలం ఒక ప్రైవేట్ కంపెనీ, ఒక కార్పొరేషన్ ఒక దేశాన్ని, ఒక ఉపఖండాన్ని ఎలా ఆక్రమించుకోగలిగింది? ఇది చరిత్రలోనే అతిపెద్ద కార్పొరేట్ టేకోవర్ అనొచ్చు. సరే, ఇక దీని లోతుల్లోకే వెళ్దాం పదండి. అయితే అసలు కథలోకి వెళ్లే ముందు అప్పటి పరిస్థితి ఏంటో ఒక్కసారి చూద్దాం. మనం మాట్లాడుకుంటున్నది 16వ, 17వ శతాబ్దాల గురించి. అప్పుడు భారతదేశమంటే ఒక బంగారు గనిలాంటిది. ఇక్కడి సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, సంపద వీటన్నింటి కోసం యూరోపియన్ దేశాల మధ్య భలే పోటీ ఉండేది. మార్కెట్ ఎప్పుడూ రద్దీగా ఉండేదన్నమాట. చూడండి, ఒకరి తర్వాత ఒకరు ఎంత ఫాస్ట్గా వచ్చేశారో. మొదట పోర్చుగీస్ వాళ్ళు, వాస్కోడగామతో. ఆ తర్వాత డచ్. తర్వాత మన కథలో కీలకమైన బ్రిటిష్. చివరికి ఫ్రెంచ్ వాళ్ళు. దీంతో ఇండియా మార్కెట్లో వాటా కోసం ఒక రకమైన యుద్ధమే మొదలైంది. సరే, ఈ రేస్లో ఫస్ట్ వచ్చింది పోర్చుగీస్ వాళ్ళు. గోవానే వాళ్ల హెడ్ క్వార్టర్స్లా చేసుకుని ఇండియాలో మొట్టమొదటి యూరోపియన్ సామ్రాజ్యాన్ని కూడా కట్టారు. కానీ ఫస్ట్ వచ్చినంత మాత్రాన గెలిచినట్టు కాదు కదా. వాళ్ళు తమ లీడ్ని నిలబెట్టుకోలేకపోయారు. నెమ్మదిగా వాళ్ల పవర్ తగ్గిపోయింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మార్కెట్లోకి ఫస్ట్ ఎంటర్ అవ్వడం వేరు, మార్కెట్ని డామినేట్ చేయడం వేరు. ఇప్పుడు చిన్న చిన్న పోటీదారులంతా పక్కకు వెళ్ళిపోవడంతో అసలైన ఫైట్ ఇద్దరు పెద్ద ప్లేయర్ల మధ్య మొదలైంది. ఆ ఇద్దరు ప్రత్యర్థులెవరో కాదు, ఒకవైపు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, మరోవైపు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. వాళ్ల మధ్య జరిగింది మామూలు యుద్ధం కాదండి, అదొక పక్కా కార్పొరేట్ వార్. ప్రతి కార్పొరేట్ వార్కి ఇద్దరు బ్రెయిన్స్ ఉంటారు కదా. ఇక్కడ కూడా అంతే. ఒకవైపు ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ డూప్లే. ఇతనిది ఒక మాస్టర్ ప్లాన్. ఇండియాలోని రాజుల మధ్య గొడవల్లో దూరి వాళ్లకి హెల్ప్ చేస్తున్నట్టు చేస్తూ తన పలుకుబడి పెంచుకోవడం. అచ్చం ఇదే ప్లాన్ని మరోవైపు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన రాబర్ట్ క్లైవ్ కాపీ కొట్టాడు. కాపీ కొట్టడమే కాదు, దాన్ని ఇంకా పర్ఫెక్ట్గా అమలు చేసి ఫ్రెంచ్ వాళ్లనే దెబ్బకొట్టాడు. ఈ కార్పొరేట్ వార్కి పెట్టిన పేరే కర్ణాటక యుద్ధాలు. అసలు ఫైట్ దక్షిణ భారతదేశం కంట్రోల్ కోసం. ఇక్కడొక ట్విస్టేంటంటే, వీళ్ళిద్దరూ డైరెక్ట్గా కొట్టుకోలేదు. స్థానికంగా ఉన్న మన రాజులని అడ్డం పెట్టుకుని వాళ్ల సైన్యాలతో యుద్ధాలు చేయించారు. దీన్నే ప్రాక్సీ వార్ అంటారు. ఫైనల్గా 1760లో జరిగిన వాండివాష్ యుద్ధంతో బ్రిటిష్ వాళ్లు ఫ్రెంచ్ వాళ్ల కథకి ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ ఒక్క మాటతో పరిస్థితి ఎంతలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఫ్రెంచ్ వాళ్ల పని అయిపోయింది. వాళ్ల రాజకీయ ఆశలన్నీ గంగలో కలిసిపోయాయి. వాళ్లు కేవలం ఓ వ్యాపార సంస్థగా మిగిలిపోయారు అంతే. ఇప్పుడు మార్కెట్ మొత్తం క్లియర్. బ్రిటిష్ వాళ్లకు ఎదురే లేదు. యూరోపియన్ కాంపిటీషన్ మొత్తం సైడ్ అయిపోయాక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గేర్ మార్చింది. వాళ్ల నెక్స్ట్ టార్గెట్ ఇక్కడి మన స్థానిక రాజులు. కార్పొరేట్ భాషలో చెప్పాలంటే ఇదొక హాస్టైల్ టేకోవర్కి రంగం సిద్ధం చేసినట్టు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈస్ట్ ఇండియా కంపెనీ మొదలైంది 1600లో. అప్పుడు వాళ్ల ఉద్దేశం చాలా సింపుల్. సూరత్, మద్రాస్, కల్కత్తా లాంటి చోట్ల చిన్న చిన్న పోర్ట్లు కట్టుకుని వ్యాపారం చేసుకుని లాభాలు సంపాదించుకోవాలి అంతే. కానీ ఫ్రెంచ్ వాళ్ళు సీన్లోంచి వెళ్ళిపోగానే కంపెనీ స్ట్రాటజీ మొత్తం యూటర్న్ తీసుకుంది. పోటీ పట్టడం కాదు, ఆక్రమించుకోవాలి. వ్యాపారం కాదు, సామ్రాజ్యం కావాలి. వాళ్ల ఫోకస్ షిఫ్ట్ అయిపోయింది. సరే, ఈ టేకోవర్ ప్రాసెస్లో 2 యుద్ధాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటితోనే కంపెనీ అధికారం భారతదేశంలో పర్మనెంట్ అయిపోయింది. మొదటిది 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం. నిజం చెప్పాలంటే ఇది యుద్ధం కన్నా ఒక పెద్ద స్కామ్. రాబర్ట్ క్లైవ్ ఏం చేశాడంటే, బెంగాల్ నవాబు సైన్యాధిపతి అయిన మీర్ జాఫర్ని లోబర్చుకున్నాడు. యుద్ధంలో నువ్వు సైలెంట్గా ఉండు, తర్వాత నిన్నే నవాబుని చేస్తా అని డీల్ కుదుర్చుకున్నాడు. అనుకున్నట్టే జరిగింది. కంపెనీ చాలా ఈజీగా గెలిచి మీర్ జాఫర్ని కీలుబొమ్మ నవాబుగా కూర్చోబెట్టింది. ఇక బెంగాల్ సంపదంతా వాళ్ల చేతికొచ్చింది. రెండోది 1764 నాటి బక్సర్ యుద్ధం. ఇది ప్లాసీ యుద్ధంలా కుట్ర కాదు, ఇది పక్కా మిలిటరీ విక్టరీ. ఇక్కడ కంపెనీ సైన్యం ఏకంగా 3 భారతీయ పాలకుల ఉమ్మడి సైన్యాన్ని ఓడించింది. ఈ గెలుపుతో కంపెనీకి ఒక జాక్పాట్ తగిలింది. అదే బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలకి దివానీ హక్కులు. ఇక వాళ్లు కేవలం వ్యాపారులు కాదు, అధికారిక పాలకులు. సరే,
ఇప్పుడు కంపెనీ చేతిలో పవరుంది, డబ్బుంది, అంతా బానే ఉంది. మరి వాళ్లు తమ కంట్రోల్లోకొచ్చిన ఈ ప్రాంతాలని ఎలా పాలించారు? ఇక్కడే కథ మరో మలుపు తీసుకుంటుంది. ముందుగా మనం దివానీ అనే పదం గురించి తెలుసుకోవాలి. అదేంటి అనుకుంటున్నారా? సింపుల్గా చెప్పాలంటే పన్నులు వసూలు చేసే హక్కు. అంతేకాదు సివిల్ కేసుల్ని కూడా వాళ్లే చూసుకుంటారు. అంటే ఓ ప్రాంతం యొక్క డబ్బు వ్యవహారాలన్నీ వాళ్ల చేతిలోకి వెళ్ళిపోయాయన్నమాట. లాభాలు సంపాదించడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది? ఇక్కడ రాబర్ట్ క్లైవ్ ఒక మాస్టర్ స్ట్రోక్ వేశాడు. అదే ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ. వినడానికి బానే ఉంటుంది కానీ ఇది చాలా దారుణమైన సిస్టమ్. ఎలాగంటే కంపెనీ ఏమో దివానీ హక్కులతో డబ్బులన్నీ వసూలు చేసుకుంటుంది. కానీ ప్రజల బాగోగులు, శాంతిభద్రతలు, పరిపాలన ఈ బాధ్యతలన్నీ నవాబు చూసుకోవాలి. అంటే ఏంటి? బాధ్యతలేమో నవాబువి, ఆ బాధ్యతలు తీర్చడానికి అవసరమైన డబ్బేమో కంపెనీ దగ్గర. ఇదెలా వర్కౌట్ అవుతుంది? దీని ఫలితాలు ఊహించిన దానికంటే దారుణంగా ఉన్నాయి. కంపెనీకేమో లాభాలు వచ్చి పడుతున్నాయి. కాని బెంగాల్లో పరిపాలన మొత్తం నాశనమైపోయింది. పాపం ఆ నవాబు చేతిలో డబ్బులు లేక ఏమీ చెయ్యలేని పరిస్థితి. చివరికి ఇది 1770లో ఒక భయంకరమైన కరువుకి దారితీసింది. అక్షరాలా 1,00,00,000 మంది ఆ కరువులో చనిపోయారనంచనా. ఆలోచించండి. కంపెనీ చేస్తున్న ఈ అరాచకాలు, అవినీతి గురించి చివరికి బ్రిటిష్ ప్రభుత్వానికి తెలిసింది. వాళ్లు ఇక లాభం లేదనుకుని జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. 1773లో రెగ్యులేటింగ్ చట్టం అని ఒకటి తెచ్చారు. అక్కడితో మొదలై నెమ్మదిగా కంపెనీ అధికారానికి కత్తెరవేస్తూ 1858 నాటికి మొత్తం అధికారాన్ని కంపెనీ చేతుల్లోంచి లాక్కొని బ్రిటిష్ రాణి చేతుల్లో పెట్టారు. అంతే. ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక ప్రైవేట్ సంస్థ కథ ముగిసింది. దాన్ని రద్దు చేసేశారు. ఆ కంపెనీ సంపాదించిన ప్రైవేట్ ఆస్తి ఇప్పుడు అధికారికంగా బ్రిటిష్ సామ్రాజ్యమైంది. దానికే మనం బ్రిటిష్ రాజ్ అని పేరు పెట్టుకున్నాం. చూసారా, ఒక కార్పొరేట్ టేకోవర్ ఒక దేశపు చరిత్రనే ఎలా మార్చేసిందో. చివరిగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. ఒక దేశం ఏదో గొప్ప ఆశయాల మీద కాకుండా కేవలం ఒక కంపెనీ లాభనష్టాల లెక్కల మీద, అంటే ఒక బ్యాలెన్స్ షీట్ మీద పుట్టినప్పుడు దాని వారసత్వం, దాని చరిత్ర ఎలా ఉంటుంది? ఇది చరిత్ర మనల్ని అడుగుతున్న ఒక లోతైన ప్రశ్న.